నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై బీజేపీ ఎంపీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం 2,500 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 20,000 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ప్రపంచ బ్యాంకు ద్వారా 15,000 కోట్ల రూపాయలు ఏపీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందన్నారు. హట్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు ఏపీకి ఇవ్వడానికి ఒప్పందం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1,400 కోట్ల రూపాయలు అందిస్తుందని పురంధేశ్వరి వెల్లడించారు. 2014 సంవత్సరంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న విషయానికి కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా మేము గుర్తు చేస్తున్నాం. డిపిఆర్ సకాలంలో రాకపోయినా ఈ అంశానికి కట్టుబడి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు రాజధాని అంటే అమరావతి పరిసర ప్రాంతాలు ప్రత్యేకించి విజయవాడ, గుంటూరులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2,500 కోట్లు మంజూరు చేయగా, బాహ్య వలయ రోడ్డు ఏదైతే ఉందో అంటే ఔటర్ రింగ్ రోడ్ అని ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ బాహ్య వలయ రోడ్డు కూడా 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి విషయం ప్రజలకి గుర్తు ఉండే ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా హట్కో మాధ్యంగా 11,000 కోట్ల రూపాయలు అందించడానికి నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగా హట్కో ఏదైతే 11,000 కోట్ల రూపాయలు అందిస్తామని చెప్పారు, హట్కో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి విషయాన్ని ప్రజలు ఇక్కడ గమనించాలి. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఏదైతే మేము 15,000 కోట్ల రూపాయలు సహకారం అందిస్తాము అని తెలియజేశారో, దాంట్లో వరల్డ్ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీరిరువురు సంయుక్తంగా 13,600 కోట్ల రూపాయలు అందించగా, కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1,400 కోట్ల రూపాయలు అందించడానికి సన్నద్ధమైనటువంటి విషయం.